ఎమ్మెల్యే ధర్మరాజు గారి పనితీరు ఎలా ఉందంటారు ఇంగుటూరు నియోజకవర్గంలో? ధర్మరాజు గారి పరిపాలన ఎలా ఉందంటే బాగానే ఉందని చెప్తామండి. ఎంచేతంటే మా ఈ రోడ్ సైడ్ కుక్కలండి. నేను నాయ బ్రాహ్మణులని, మా మంగళ షాపులు ఉన్నాయండి. మా పోయినప్పుడు ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాం. అయ్యా మా దగ్గర కుట్లు పోయిందండి అయ్యా, మా కళ్ళలో దారి చూపించండి అయ్యా అని మేము అడిగాం ధర్మరాజు గారిని. ధర్మరాజు గారు అప్పటి రోజు ఆయన స్పందించారు. మీరేం కంగారు పడకండి, మీ అందరికీ నేను న్యాయం చేసి పెడతా, దానికి కొంచెం సమయం పడుతుంది, తొందరపడి మీరు వచ్చి ఏం చేసినా మనం ఏం చేస్తాం, కొంచెం సమయం పడుతుంది, ఊపిరి పట్టండి, మీకు మంచి మాత్రం చేస్తా అన్నారండి. ఈ రోజునేమో ఇక్కడ మా నారాయణపురం వంతులు పడిపోయినప్పుడు మా షాపులన్నీ ఆల్రెడీ పడిపోతుంది అన్నప్పుడే మా షాపులు తీసి ఒక సంవత్సరం అవుతుంది అయినా ఇప్పుడు ఖాళీగా ఉంటే మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ధర్మరాజు గారు చేసిన మేలు ఏంటంటే, మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ధర్మరాజు గారు మాకంటూ కొట్టులోకి బాగుండాలని, మీరు రోడ్డు పక్కన బతుకుతున్నారు, మీరు రోడ్డు మీద బతకొద్దు, మీకంటూ షాపింగ్ కాంప్లెక్స్ కింద ఏర్పాటు చేస్తాను, మీరందరూ షాపింగ్ కుటుంబ సభ్యుల్లాగా ఎవరు వ్యాపారం చేసుకున్న కూడా వాళ్ళ వ్యాపారం అలా మీకు చేసి పెడతానని ఆ రోజు మాట ఇచ్చారండి. అదే మాట ప్రకారం ఇప్పుడు పక్కన మా హైవే రోడ్ మన బ్రిడ్జి పక్కనే ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్ అంతా సరి చేశారండి. ఇంకా సరి చేసేది ప్రస్తుతానికి ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి. అన్నీ చేసిన తర్వాత మీరందరూ పోయిన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క షాప్ చూపిస్తా, మీరు పెట్టుకోండి అని మాకు దారి చూపించారండి. ఇంతకంటే మాకు కావాల్సింది ఏముందండి? ఎమ్మెల్యేగా చేసిన మంచి పని అంటే మాకు ఇది చేయడమే చాలా, ఎమ్మెల్యేగా రుణపడి ఉంటామండి మేము.